పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్. పూర్ణిమ ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి. ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమ ప్రింట్స్ వారు. ఇప్పుడు జూలై 6, 7 తేదీలలో విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో డిజైనర్ శారీస్, టస్సర్ శారీస్, ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉంచుతున్నారు. వెన్యూ ఫార్చ్యూన్ మురళి, సిద్ధార్థ్ నగర్. జూలై 9, 10 తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది. వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. పూర్ణిమ ప్రింట్స్, ప్రగతి నగర్, మాదాపూర్. నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శతమానం సిల్క్స్ విజయవాడ న్యూ బ్రాంచ్ నుండి ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నానండి. ఎంటైర్ శతమానం స్టోర్స్ అన్నిటికీ సంబంధించి ఓనర్ అని చెప్పచ్చు. ఓనర్ గారు వైఫే, కానీ వెనకాలుండి నడిపించేదంతా ఆమెనండి. ఆమె లేకపోతే ఆయన ముందుకు వెళ్ళలేదు. మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇవాళ ఒక బ్రాంచ్ అని కాదు కదా. ఇప్పుడు చీరాల్లో ఏంటంటే మీకు అంతా హోల్సేల్ మొత్తం. మీరు ఎంత బిజీ ఉంటారో నాకు తెలుసు. ఈ అమ్మాయి నేను చీరాలు వెళ్ళినప్పుడు చూశానండి. మా అమ్మాయి లాంటి అమ్మాయి ఎంత బిజీ ఉంటుందో నాకు తెలుసు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ వర్క్? అంటే మీ ఇంట్లోనే చీరలు తయారవడం, లేకపోతే మీ ఇంట్లో ప్యాకింగ్లు అవుతూ ఉంటాయి. అసలు 600 మంది ఎంప్లాయీస్, ఎలా మీరంతా మేనేజ్ చేయగలుగుతారు? మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ విజయవాడ స్టోర్కి అయితే మేము చాలా స్టాక్ అనేది తెప్పించాము, న్యూ వెరైటీస్ తెప్పించాము. సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని దగ్గరుండి ప్రత్యేకంగా మనం నేర్పించాం అనమాట. దీన్ని పర్చేస్ చేయడానికి అయితే పెద్ద టాస్క్ అయింది. మా మరిది గారు అయితే మొత్తం తిరుగుతానే ఉన్నారు 1 month నుంచి. ఏంటంటే మనం ఎక్కడ మార్కెట్లో లేని ఐటమ్ మన దగ్గర ఉండాలి, మన కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే వీళ్ళ దగ్గర కంపల్సరీ ఈ ఐటమ్ ఉంటుందని చెప్పి వాళ్ళు నమ్మాలి. అందుకని చెప్పి పర్చేజ్ మాత్రం బాగా చేసి కలెక్షన్ అయితే సూపర్ అనిపించింది. కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్కడ లేని వెరైటీ ఇక్కడ దొరకాలని. అంటే వీటితో పాటు నేననేది ఏంటంటే మామూలుగా మీరు పర్చేజ్ ఇదంతా ఓకే, నేననేది చీరాలలో మీరు చేసే హార్డ్ వర్క్. ఎందుకంటే మీరు సామాన్యమైన వర్క్ చేయరు. మీలాంటి వ్యక్తిని మా సబ్స్క్రైబర్లకు కూడా పరిచయం చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఒక చిన్న డాక్యుమెంటరీలో అనుకోండి మీది, నేను మళ్ళీ మీ చీరాలు వస్తాను, మీరు మీ మగ్గాలన్నీ కూడా నాకు దగ్గరుండి అన్నీ చూపించాలి. అంత హార్డ్ వర్క్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఇప్పుడు దీంట్లో అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు అన్నట్టు ఏదో ఇప్పుడు శారీ వచ్చేసింది, దీనికి కలర్ బాగాలేదు, ఈ కలర్ బాగాలేదు అని చెప్పి సింపుల్గా చెప్పేస్తారు. అంటే ఇలా చూస్తూ ఉన్నప్పుడు అమ్మో ఏంటి వీళ్ళు ఈ రకంగా అనుకుంటున్నారని. కానీ మనకి అసలు ఈ కలర్ అనేది రావడానికి కానీ ఇలా కలర్ డై చేయాలనడానికి చాలా టైం పట్టుద్ది మనకి. ఒక్కసారి కలర్ వేయంగానే సేమ్ ఇదే కలర్ అనేది రాదు. మళ్ళీ ఆ కలర్ రాకపోతే అది ఫెయిల్ అయ్యిద్ది. మళ్ళీ మనం ఈ కలర్ చేయడానికి 2-3 కలర్స్ మిక్స్ చేస్తేనే మనకి ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను కూడా చూసాను, మీ ఊర్లోనే మీ సొంత మగ్గాల మీద చీరలు తయారవుతూ ఉంటాయి. సో మీరు ఏదైనా అలా కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీ వారికి హెల్ప్ చేస్తూ మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? ఈ కలర్ డైయింగ్ అనేది మొత్తం మా మావయ్య గారు చూసుకుంటారు. ఆయన ఇది ఇప్పుడు చేసింది అయితే కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన దగ్గరుండి కలర్ డైయింగ్ అనేది అసలు ఏ కలర్కి ఎలాగా మిక్స్ చేస్తే ఏ కలర్ వచ్చింది అనేది మొత్తం ఆయన డైయింగ్ యూనిట్ మొత్తం ఆయన చూసుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లలిద్దరూ దాన్ని షేర్ చేసుకొని చూసుకుంటూ ఉన్నారు. చాలా మంచి కోడలు, మంచి భార్య అండి. వాళ్ళు ఆయన గారు కష్టపడతారు, భార్య కష్టపడతారు, మావయ్య గారు చూస్తారంటున్నారు తప్ప తనేం కష్టపడతాను లేదు. మనం సరదా కంటున్నా. నిజంగా బంగారు తల్లి. తను ఎంత పని చేస్తారో నాకు తెలుసు అండి. ఇంట్లో చక్కబెట్టుకుంటూ, అదే టైంలో ఎంప్లాయీస్ని చూసుకుంటూ, అదే టైంలో పంపిస్తే, ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అనే వాళ్ళు పర్చేజ్లని అదని ఇదని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటారు. మొత్తం తను మేనేజ్ చేస్తుంటారు. పక్కన ఫ్యామిలీని రన్ అంటే పిల్లలకి బాధ్యతగా, అంటే ఒక గుడ్ మదర్, గుడ్ వైఫ్. అలాగే ఆ బిజినెస్ అంతటికీ కూడా మనకి ఎవరైతే ఓనర్ ఉన్నారో వారి వెనకాలండి మొత్తం ఉంటాయి. మన వీడియోలో ఆమెను పరిచయం చేయాలని నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీరు ఒకసారి హాయ్ చెప్తే బాగుంటుంది. అందరికీ నేను తెలుసు ఆల్రెడీ. అందరికీ హాయ్, నమస్తే. తెలుసు అంటే మా ఛానల్ ద్వారా పెద్దగా పరిచయం లేరు, మీ ఛానల్ ద్వారా పరిచయం తప్ప. ఇప్పుడు శతమానం సిల్క్స్లో మన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. పట్టు అవన్నీ కూడా చీరాల్లోనే తయారవుతాయి. వాటి వెనకాల ఈమె కష్టం కూడా ఎంత ఉంది. అయితే ఈరోజు కొన్ని మనం భాగ్యశ్రీ పట్టు చీరలు, మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా సొంత అన్నదమ్ములు వరుసలు కలుపుతాం మేము. వాళ్ళు కూడా మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు, మేము వాళ్ళని అంత బాగా చూసుకుంటాము. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమమే ఆ యొక్క బిజినెస్ యొక్క సక్సెస్కి మూలం అండి. బాగా కలిసిపోతాం.
అవుతాం అందరం, వదిన అని పిలుస్తారు. అసలు ఏజ్ అనేది మాకు సంబంధం లేదు, వదిన అని పిలుస్తారు, మేము అట్లాగే పలుకుతాము. చిన్న పెద్ద అని తేడా లేదు. మాకు ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్కరు బాగా నమ్మకమైన వాళ్ళు ఉంటారు, ఎన్నో ఇయర్స్ నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు. అందుకని మరింత గ్రాండ్ సక్సెస్ అయిందని. నేను కూడా 3 ఏళ్ళ నుంచి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కదండి. ఇది ఒక ప్రమోషన్ అని కాదు, ఒక ఫ్యామిలీతో అందరితో మేము ముందుకు వెళ్తాం. అలాగే మీరందరూ కూడా మా ఫ్యామిలీ, మీరందరూ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేం, నేను చేయలేను, వాళ్ళు కూడా మంచి చీరలు ఇవ్వలేరు. ఇక్కడ విజయవాడలో ఏంటంటే చాలా మంచి వెరైటీస్ తోటి కొత్త స్టోర్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చారండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా మా డార్లింగ్ వచ్చేసింది. డార్లింగ్ ఏం చూపిస్తున్నావు మాకు చీరలు? ఇదిగో నేను చాలా బెదిరిస్తానండి ఈ అమ్మాయిని, ఎందుకంటే మనకు అన్ని ఇవ్వాలి కదా, మంచి మంచి చీరలు బాగా బెదిరించి తీసుకుంటాను తెలుసు. నేనంటే చాలా భయపడిపోతుంది, కాకపోతే నాకే పూల బొకేలు ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకోదండి. నాకు నేనే షాప్లోకి వెళ్ళిపోతాను. ఏ రోజు నన్ను అలా మర్యాదగా రిసీవ్ చేసుకోదు. కాదు, ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉన్నా పూల బొకేలు ఇవ్వలేదు. కాదు బాగి, అసలు మన ప్రేమ ఆవిడ ఏం చెప్తున్నారు? గట్టిగా హగ్ చేసుకో, అంతకన్నా ఏమన్నా శతమానమే రాదండి, ఎప్పుడు సరదాగా ఏడిపిస్తాను ఈ అమ్మాయిని అంతే. ఓకే, ఇక మనం శారీస్లోకి వెళ్ళిపోదాం. ఏది చూపిస్తున్నాం? మంచి బ్రైడల్ గోల్డ్ జరిసారు. ఫస్ట్ మంచిది తీసుకున్నాం. ఎంత బాగుందో ఇది, మీ మగ్గం మీదే తయారైంది. ఇది మన మగ్గం మీద తయారైంది. ఎంత బాగుందో శారీ, ఓన్ సొంత మగ్గాల మీద తయారైన కంచిపట్టు చీరలు అండి. బ్రైడల్ కలెక్షన్ మీకు రేట్లు అంటారా 10 నుంచి మీకు 1-2 lakhs వరకు కూడా ఉన్నాయి, కానీ కొన్ని వెరైటీస్ చూడండి. బార్డర్స్ వచ్చేసరికి మనకి మంచి చిన్న బార్డర్స్. కొంతమంది ఏంటంటే మరి ఇంత పెద్ద బార్డర్స్ ఎందుకు, చిన్న బార్డర్స్ ఇవ్వచ్చు కదా అన్నారు. ఎవరికైనా ఇప్పుడు నువ్వంటే హైట్ ఉన్నావు కాబట్టి బిగ్ బార్డర్ బాగుంటుంది. ఇప్పుడు నేను షార్ట్ ఉన్నాను, నాకు ఇలా చిన్న బార్డర్లు 2 బాగుంటాయి ఏమా, అంతే కదా. కొంచెం అలా ప్లాన్ చేసి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ శారీ ఇది తీసుకోండమ్మా, నలిగిపోతుంది మళ్ళీ. కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ మేడం, కాకపోతే ఇప్పుడు ఇది 51,000. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే 25% డిస్కౌంట్ అంటే మనకి ఆల్మోస్ట్ అంతా 12,500 తగ్గుతుంది. 12,500 తగ్గిందంటే 3 బ్లౌజులు వర్క్ వస్తుంది. ఎంత బాగుందండి, 3 బ్లౌజులు వర్క్ వస్తుంది కదా. చెప్పాలి కదా మీరు. అదే ఈ అమ్మాయి చెప్తుందండి. ఫ్లాట్ 25% ఉంది, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు మీద మీకు ఫ్లాట్ 25% అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు నిజంగానే 12,000 దాకా దగ్గరగా తగ్గుతుంది. మనకి చాలా వర్త్, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్. ఎంత బాగున్నాయి చూడండి. 2 grams జరీ అంటారు కదా. నెక్స్ట్ మరొక శారీ చూద్దాం. ఇది పూర్తిగా ట్రెడిషనల్, తర్వాత రిసెప్షన్కి శారీ. సో ఇది వచ్చేసరికి మనకి లావెండర్ కలర్తో వచ్చింది. మిడిల్లో డిజైన్ అయితే మాత్రం డిఫరెంట్గా మనం చూడం. చాలా బాగుంది. ఇది ఐడియా ఎవరిదక్క? అందరూ ఒక్కొక్కటి ఐడియా వేస్తూ ఉంటే వస్తుంది. ఎందుకంటే ఆ రోజు నేను మీకు చూశాను కదా, డిజైనర్ల వరకు కూడా వాళ్ళు వేరే ఉన్నారండి. ఒక వర్క్ షాప్ నడుస్తుంది. ఆ డిజైనర్ ఊరికే చీర వచ్చేది, వీళ్ళు వాళ్ళ డిజైన్స్ చూపిస్తే వీళ్ళు సెలెక్ట్ చేసి అది మళ్ళీ మగ్గం మీదకి ఎక్కేదాకా కూడా మళ్ళీ అందులో ఒక్కొక్కసారి కరెక్ట్గా వచ్చిద్దనే కాదు, మళ్ళీ ఒక్కొక్కసారి దాన్ని రిమార్క్ అవుతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని మారుస్తూ ఉంటారు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. అంత కష్టపడ్డాక మనకి ఫైనల్గా ఈ చీర వస్తుంది. ఇదే డిజైన్ ఇంక వేరే వాళ్ళకి చూపించాం అనుకోండి, ఇదేంటి ఇది ఎలా ఉందని అంటారు. అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మనం అప్పటికప్పుడు డిజైన్స్ అనేది మారుస్తూనే ఉంటాము. ఓకే, ఇప్పుడు ఇచ్చోండి 44. ఇదే మనకి షోరూమ్కి వెళ్ళిపోతే ఇంకా కాస్ట్ హై లెవెల్లో ఉంటుంది. ఇదే చీర మీరు షోరూమ్ కాబట్టి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ అనేది వస్తుంది. ఇంకొకటి అండి, శతమానం సిల్క్స్కి సంబంధించి చీరాలు అతిపెద్ద అవుట్లెట్ అంటే హోల్సేల్ స్టోర్ అని చెప్పాను కదా. ఈ పట్టు చీరలు తయారైన తర్వాత అంటే చీరాల్లో తయారవ్వవు, కంచిలో కొన్ని మగ్గాలు తీసుకుని లీజ్కి అక్కడ తయారు చేయిస్తారు. అంటే 1 year కాంట్రాక్ట్లో తీసుకుంటారు. ఈ డిజైన్స్ అన్నీ వీళ్ళు వెళ్తాయి. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నుంచి స్టోర్స్కి హోల్సేల్లో ఇస్తారు కాబట్టి చాలా మన ఆల్ ఓవర్ అదే ఆంధ్రాలో తర్వాత సౌత్ ఇండియాలో చాలా స్టోర్స్కి, హైదరాబాద్ అన్ని చోట్లకి వెళ్ళిపోతాయి. వీళ్ళ దగ్గర 40, కానీ ఇది బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక 10-15 అనేది పెరుగుతుంది. కానీ ఏ డిజైన్ ఆ డిజైనే దేనికి మ్యాచ్ అవ్వదు, డిఫరెంట్గా ఉంటాయి మొత్తం వెరైటీస్ అన్ని. ఇది వచ్చేసరికి టమోటా పింక్ కలర్తో మంచి కంచి బార్డర్, చాలా బాగుంది. పళ్ళు రిచ్గా వచ్చింది. మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇంకా కాంట్రాస్ట్ గురించి ఎత్తుకోవాల్సిన పని లేదు, చక్కగా వాడే కాంట్రాస్ట్. చాలా బాగుంది సార్. అంటే కొంచెం ఇవి ఎక్స్పెన్సివ్ అంటే మనకి 25 నుంచి 50 దాకా చూపిస్తున్నారు. సో ఏంటంటే
విజయవాడ స్టోర్ 300 నుంచి స్టార్ట్ చేస్తే ఇలాంటి సారీస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ మేడం. అచ్చా, ఇంకొక చోటే పెళ్లి షాపింగ్ చేసేసుకోవచ్చు. అసలు మనకు ఒకటి పక్క తెలుసు కదా, మిగతా అనేవారు మార్నింగ్ 10కి వచ్చి నైట్ 10కి వెళ్తారు. అక్కడే భాగ్యశ్రీ భోజనాలు టిఫిన్లు ఏర్పాటు చేసేది అందరికీ నిజమండి. మా ఇంటి శుభకార్యాలకు కూడా మేము 2 సార్లు కొంటే అక్కడే మేము భోజనం టిఫిన్ అన్నీ కూడా. నెక్స్ట్ సారి మాటలు లేవండి, మాటలు లేవంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడం. చీర మాట్లాడుతుంది నిజమండి, అది మీ ఇద్దరం మాట్లాడము. నేనేమి దీన్ని ఏదో హైప్ చేసి చెప్పట్లేదు. మీరు ఒకసారి చీర చూడండి, చీర మాట్లాడుతుంది అని అంటారు కదా, ఇదే. ఏమైనా ఉందమ్మా నాగలక్ష్మి, చాలా బాగుంది, అద్భుతం. రావడం సూపర్. బార్డర్ కూడా మనకి జరీ పెద్దగా ఇవ్వకుండా మీరు చాలా ప్లానింగ్గా చేశారు. ఇది పట్టు బార్డర్ ఇచ్చి సిల్వర్ అంటిస్తూ పైన వాళ్ళు కస్టమర్ టేస్ట్ని బట్టి ఇంకా ఎక్స్పెన్సివ్గా చేయించాం. అచ్చా, ఇది ఎంతవరకు ఉండొచ్చు? ఇది 65,000. 65 వర్త్ కనబడుతుంది. మళ్ళీ దీంట్లో డిస్కౌంట్ ఉంది. అలా 80,000 చెప్పినా కూడా తీసుకోవచ్చు, అంత బాగుంది. అంటే వాళ్ళు చెప్పరనుకోండి. మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. 65 ప్యూర్ 2 గ్రామ్స్ గోల్డ్ జరీ శారీ, వాళ్ళ సొంత మగ్గం మీద తయారైంది. నెక్స్ట్ ఏంటంటే దీని మీద మళ్ళీ మీకు షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఫ్లాట్ 25% డిస్కౌంట్, అంటే మీకు చాలా తగ్గుతుంది. నెక్స్ట్ మంచి రోజ్ గోల్డ్ కలర్ అంటారు కదా, రోజ్ గోల్డ్ కలర్లో ఉన్న సారీ మనకి ఈ పింక్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు. ఎందుకంటే పింక్ ఎవరికైనా బాగుంటుంది. అంటే నువ్వు చెప్పినట్టుగా స్కిన్ టోన్ మంచిగా ఉన్న వాళ్ళకి, చామన్ ఛాయ ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇది మొత్తం మనకు సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశారు కదా, చాలా బాగుంది. సో కొన్ని ఏంటంటే ఇలాంటి వింటేజ్ శారీస్ మీరు ఏదో అంటారు కదా, ఆనాటి గుర్తులు, అదే నేను వచ్చి ఆపాత మధురాలు నిజమండి. ఎందుకంటే ఒక 20 ఏళ్ళ కిందట పెళ్ళిళ్ళు అంటే ఇలా ఉంటుంది సాయంత్రం కదా, అప్పటికి ఇంకా మీనాకారి అంతగా కాదు. అసలు ఇప్పటికీ కూడా మీరు తమిళనాడు వెళ్తే చాలా వరకు ట్రెడిషనల్ పట్టు చీర అంటే ఇలాగే కడతారు. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా మీకు 40 to 1 lakh వరకు ఉన్న శారీస్. ఇవి ప్రైస్ వచ్చేసరికి మనకి 36,000 అండి. 30,000. 36 అంటే దీని మీద ఫ్లాట్ 25%. చాలా బాగుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు బై పట్టు, మనకి చెక్స్ వచ్చాయి. ఆ రెడ్ గ్రీన్ కూడా తీయమ్మా, పెళ్లి కూతురికి కరెక్ట్ చీర. ఇది కూడా చూడండి, ఇది కూడా మాటలు లేవండి, చీరే మాట్లాడుతుంది. మామూలుగా లేదు చీర. ఒకసారి కస్టమర్ అంటూ కనుక నువ్వు ఎన్నైనా చెప్పమ్మాయి, మీకు చీరలు పక్క దగ్గర కాబట్టి మంచి చీరలు పెట్టుకున్నారు. మాకు హైదరాబాద్లో ఇది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మీరు హైదరాబాద్ లేదు మాకు నిజంగానండి. ఏమంటే హైదరాబాద్లో ఉంటే ఈ పాటికి నేనే కొనుక్కుంటానని చెప్తాను కదా. ఈ డిజైన్ ఎక్కడ పెట్టావు? నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఇవ్వలేదు ఆ అబ్బాయి. అసలు మీరు ఆషాఢం సేల్ స్టార్ట్ అయ్యి మీరు మా స్టోర్కి వచ్చారా? వస్తాను, రేపు రండి, వచ్చిన తర్వాత నేను చూపిస్తాను సార్. అసలు ఏమైనా ఉందండి చీర, మామూలుగా లేదు అసలు. అసలు ఈ డిజైన్ ఇంతవరకు చూడలేదు. అన్ని స్టోర్స్లోనే ఉన్నాయండి మేడం, కావాలని నాతో కూడా కొత్తగా తీసుకొచ్చారండి, ఊరికే అన్నాను కానీ డిజైన్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది శారీ. ఇది భాగ్యశ్రీ ఒకసారి ఇటురామ్మా, ఈ చీర ఎంత ఉందో చెప్పు. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు, దీని మీద మీకు ఫ్లాట్ 25% డిస్కౌంట్. ఇది చూడండి, ఇది పాలపెట్రంగా అంటే ఇదేనా? ఏది? ఇది పాలపిట్ట, లైట్ కలర్, పాలపిట్టలో లైట్ కలరు. దీనికి మంచి మెజంతా పింక్ షేడ్లో ఇచ్చారు. ఇది కూడా ట్రెడిషనల్ లుక్లో. ఇది వెరైటీ చూసావా, మిడిల్లోనేమో మనకి పేస్టల్ తగ్గట్టు సిల్వర్ ఇచ్చారు. దీన్ని హైలైట్ చేస్తూ బోర్డర్ మంచి డార్క్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ పట్టు చీరలు. అంటే మనకి ఒక 40 అంటే 40,000 రూపాయల నుంచి మొదలు పెడితే ఈ చీరలు 1 lakh వరకు ఉన్నాయి, అంటే 1,00,000 వరకు ఉన్నాయి. అమ్మాయికి అక్షరాల లక్షలు పెట్టి మీరు, లేకపోతే అక్షరాల 1,00,000 అంటే 50,000 పెట్టి చీర కొనాలనుకుంటే ప్రైస్లో పట్టు సారీస్ కూడా ఉన్నాయి మేడం. అవి ఉన్నాయి. మీకు బడ్జెట్ రేంజ్ లేదని కాదండో, 2,000 నుంచి మొదలు పెడితే 20,000 లోపు చాలా బాగున్నాయి. ఇలాంటి సారీస్ రెగ్యులర్గా వీడియోస్ చేయాలనిపిస్తుంది, కానీ ఏంటంటే కొంతమంది ఇంత రేట్లు పెట్టి చూపిస్తే ఎవరు కొంటారమ్మా అని అంటూ ఉంటారు. సో మెయిన్గా శ్రావణ మాసం వెడ్డింగ్స్ గురించి అని, అంటే కొనటం కంటే కూడా స్టోర్లో అసలు ఎలాంటి క్వాలిటీ ఉందనేది మనం తెలుసుకుంటే రేపు మీరు వచ్చినప్పుడు మీకు షాపింగ్ ఈజీ అవుతుంది. అందుకే నాగశ్రీ డైరీస్ నుంచి చాలా వరకు కూడా మంచి వెరైటీ, అంటే కొంచెం కాస్ట్లీవి అవి వస్తుంటాయి. చాలామంది అంటారు మీరు కాస్ట్లీ చూపిస్తారు తప్ప చిన్నవి చూపించరు అంటారు. చిన్నవి మీరు ఎక్కడైనా కొంటారండి. కాస్ట్లీవి అనేటప్పటికి ఏమవుతుందంటే
మీకు ఒక ఐడియా, ఇప్పుడు ఇన్ని డిజైన్లు మీకు కావాలంటే ఇక్కడ చూపించారు కదా మీరు వేరే చీరకు వచ్చినప్పుడు. మన ఛానల్ ద్వారా ఇంత కాస్ట్లీవి డిజైన్స్ చూసుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి ఏమంటారు మీరు? దీనికి మాటలు లేవు, చెప్తారు మీరు చెప్పండి. మాటలు లేవు, ఎందుకంటే చీరే మాట్లాడుతుందండి. మంచి లైట్ కలర్, బార్డర్ ఏమో కాపర్లా ఇచ్చారు, బ్యూటిఫుల్ శారీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదొక డిజైనర్ పీస్. ఏదో తవ్విన కొద్దీ వస్తాయంటారు చూసారా, నాగలక్ష్మి గారు రంగంలోకి దిగి వాళ్ళ మగ్గాలు కాబట్టి ఆవిడ వెతికి ఇస్తున్నారు కదా. మరి అన్నీ చూపించాలి కదా మనం, మన దగ్గర ఉన్న వెరైటీ. అందుకే మీరు సెలెక్టివ్గా తీస్తున్నారు. మేమిద్దరం అయితే మామూలుగా కొన్ని చీరలు పెట్టేసుకునేవాళ్ళం. అసలు ఏ చీరకు ఆ చీర డిజైన్ చూడండి, నాకు తెలిసి ఇవి తయారైనప్పుడు మీరు ఆ డిజైన్లో ఉండుంటారు, అందుకే వెతికిస్తున్నారు. చాలా బాగుంది నిజంగా, ఏ చీరకు ఆ చీర చాలా బాగుంది. ఇది కూడా మనకి 37,000. 37,000. నెక్స్ట్ మా డిజైనర్ క్యాటలాగ్ సారీ. ఇది లేదనకండి హైదరాబాద్లో చూపించాను. మేడం ఆ సారీస్ అయితే ఎన్ని ఉంటారు కదా. ఇప్పుడు అమెరికాలో మా బావగారు మనోడితో పెళ్లి లేనప్పుడు మేము ఇవే చీరలు తీసుకున్నాం కదా, మొత్తం మీనాకారి 50,000లో శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే కొన్నామంట అప్పుడు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇదేంటంటే మనకి పైతాని టైమింగ్స్ మన దగ్గర ఒక బ్రైడల్స్ వస్తారు మేడం, శారీ 7 శారీస్ పర్చేస్ చేస్తారు, ఖచ్చితంగా ఒక చీర తీసుకున్నారు. ఖచ్చితంగా బాగుందండి, ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకోను, అమ్మాయి పెళ్లి కూతురు వేసుకుంటుంది కాబట్టి. ఇది 10 మగ్గాల మీద డిజైన్ పెట్టాము, స్టిల్ ఇంకా 10 మగ్గాలు రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే అంత ట్రెండింగ్ డిజైన్, ఒక్కొక్కటి చూడండి మంచి హిట్ డిజైన్ అంటారు. అవును, అలా ఇది కూడా మనకు మంచి హిట్ డిజైన్ అంటే శతమానం వారి నుంచి మా దగ్గర కూడా ఉన్నాయి. ఆల్రెడీ మేము కలర్ కాంబినేషన్స్లో కొన్నాం. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక లైట్ కలర్ అండి, పేస్టల్ కలర్లో ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా మనకి 62,000. ఎంతైనా నాగలక్ష్మి గారు ఓనర్ అనిపించేసుకున్నారు. ఎలాంటి చీరలు చక్కగా తీస్తున్నారు చూడండి. దేని కదా ఇది పైతాని. నిన్న మీరు కట్టుకున్నారు కదా, నిన్న అమ్మాయి కట్టుకున్నారు సేమ్ సారీ చూసారు. నేనే బ్యాలెన్స్ ఉండిపోయాను కొనుక్కోవాలి ఈ చీర. ఎంత ఉంది? 34,000. ఇది డే 1 నుంచి కూడా మనకి ఇది ప్యూర్ పైతానీ పట్టు. అంటే పైతానీ పట్టులో మనం చాలా రకాలు తక్కువలో చాలా చూస్తున్నాము. శతమానంలో నేను 2 years బ్యాక్ కూడా ఇదే డిజైన్లో వేరే డిజైన్లో చూపించాను పైతానీ పట్టు. అప్పుడు 30, ఇప్పుడు 30. ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది అంతే. అసలు పైతానీ పట్టు శారీ అంటారు ఇవే. అంత బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ పైతానీ పట్టు శారీ. ఇలా లావెండర్ షేడ్కి కాంట్రాస్ట్గా చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి అయితే ఇంకా చెప్పుకోకుండా కంచిపట్టులో అయితే ప్రతి స్టోర్లో కూడా మనకి ఆల్మోస్ట్ 2,000 శారీస్ యాడ్ చేస్తారు. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు అవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్లో మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ అండి. మొత్తం అంతా కూడా మొత్తం అన్నీ బ్రైడల్ కలెక్షన్. నేను ఈ వీడియోలో ఏంటంటే మొత్తం మీకు అన్నీ కూడా మంచిగా అంటే ఒక 20 నుంచి 1 lakh వరకు ఉండేవి మనం చూపించాం కదా. అలా అని మీకు 2,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యే శారీస్ ఉన్నాయంటే పవర్ లూమ్ వస్తాయి మీకు 15-20 మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్లాట్ 25% డిస్కౌంట్, కొద్ది రోజులు మాత్రమే. శుభకార్యాలు ఉన్నవారు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి క్రౌడ్ కూడా చూపించాం, ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్ పెట్టాం కదా మేడం. ప్రతి ఒక్కళ్ళు మన ఇన్స్టా యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటున్నారు, ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాం కదా. సో ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటున్నారంట విజయవాడకి. ఎందుకంటే చాలా అండి, ఒక విజయవాడ అని కాదు, చుట్టుపక్కల కోదాడ నుంచి మొదలు పెడితే ఇటు నూజివీడు అట్లా అన్ని ఊర్ల నుంచి కూడా పొద్దున్నే రావడం. ఇది ఇక్కడే బాగా కనబడుతున్నాను, ఎందుకంటే రాజమండ్రిలో మాకు ఏదైనా ఒక డిస్కౌంట్ అంటే మేము పొద్దున్నే అలాగే వెళ్ళిపోయాం. అవునవును. ఎందుకు అని అంటే ఒక మంచి చీర తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పొద్దున్నే వెళ్తే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళ వాళ్ళు ఒకటి ఎర్లీ మార్నింగే కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కల్చర్ ఇక్కడ ఎక్కువగా చూస్తాము. సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. పట్టు చీరలు ఎన్ని శారీ తీసుకోండి ఫ్లాట్ 25% డిస్కౌంట్ ఉంది. ఇంకా ఆల్ ఓవర్ స్టోర్ మీద అప్ టు 70% వరకు ఉంది. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. నెక్స్ట్ మరికొన్ని వేరే మార్క్ అయిన హ్యాండ్లూమ్ శారీస్ కూడా కొన్ని చూపిస్తాను. ఇవన్నీ 4 బ్రాంచుల్లో ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ విజయవాడలో స్టోర్ ఓపెన్ చేశారు కాబట్టి ఈ చుట్టుపక్కల అంటే విజయవాడ, కృష్ణా జిల్లా, తర్వాత ఈస్ట్, వెస్ట్, ఇలా మన గుంటూరు ఇలా దగ్గర ఉన్న వారు ఎవరు రావాలనుకున్నా కూడా మీకు కొంత కలెక్షన్ చూపిస్తే బాగుంటుంది మన సబ్స్క్రైబర్లు. కానీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు. ప్రయాగ త్రివేణి సంగమ స్నానం, మాధవేశ్వరి శక్తిపీఠం, గయా విష్ణుపాద టెంపుల్, మంగళ గయా శక్తిపీఠం, బోధ్గయ సంపూర్ణ కాశీ దర్శనం, అయోధ్య శ్రీరామాలయ దర్శనం, మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం, మాతృగయ సిద్ధాపూర్, ద్వారకా శ్రీకృష్ణాలయం, బెట్ ద్వారకా రుక్మిణి మందిరం, నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహంకాళి శక్తిపీఠం, హరసిద్ధిమాతా శక్తిపీఠం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, 5 జ్యోతిర్లింగాలు, 7 శక్తిపీఠాలు, 8 పుణ్యనదుల సందర్శన. 2024 సెప్టెంబర్ 15న చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది. రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాకాహార భోజన తయారీ, ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం. ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు, స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడును. రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ కొరకు సంప్రదించండి. రమేష్ అయ్యంగార్.